అంబ జంబలంబలకి జై అంబ. అంబ జంబలంబలకి సమ్మక్క సారక్క బంగారముల్లో 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 హలో బాసు. నా పేరు బాసు కాదు, లడ్డు బాబు. లడ్డు బాబా సరే గాని పలారం పెట్టు ఈగలాలుతున్నాయి, పలారం పెట్టు ఈగలాలుతున్నాయి. నువ్వు అడగాలే గాని. ఇక పట్టు అయితే కానీ నీ పేరేంటిది? నువ్వు ఎవరి బిడ్డ? ఎప్పుడు చూడలే నిన్ను ఇక్కడ. పలారం పెట్టినంత మాత్రాన నా వివరాలు చెప్పన్నా, నువ్వే తెలుసుకో. మీరు అలా అంటుంటే అబ్బా ఈ పిల్ల బెల్లం లెక్క మంచిగా ఉన్నది. ఎప్పటికైనా ఏమైనా పెళ్ళని చేసుకుంటా, తెలుసుకుంటా. నేను ఇడిచిపెట్టా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సరే ఇడిచిపెట్టా, ఎప్పటికైనా నువ్వే నా పిల్లని. గుండు పలారం పెట్టు. ఎవర్రా నువ్వు? నన్ను గుండు అంటాను? గుండులు గుండు అనక గుడ్డు అంటారా? ఏడి నా కొడక గుడ్డు అంటారా? ఏడి నా కొడక. నీ అవ్వ నాకు గుండోడు అంటే నచ్చది. బీపీ లేస్తుంది నాకు. ఇంతకుముందు ఆ పిల్ల అంటే నవ్వుతుంది, నేనంటేనే బాగా లేస్తాను కదా. అవి అంటే మంచిగా అనిపించింది, నువ్వు అంటే మండుతాంది ఎక్కువ నాకు. నేనంటే మండుతుంది, ఆ అమ్మాయి అంటే మంచిగా అనిపిస్తాను. కొంపదీసి ఆ అమ్మాయి మన సీత పడ్డదిరా. అమ్మాయి గజ్జల గుర్రం లెక్క గమ్మతున్నది. అమ్మాయిని చూడంగానే నా గుండె జల్లు అన్నది. ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టింది. ఆ అమ్మాయి వివరాలు ఏమన్నా తెలుసా? మా తెలిసి కానీ తోగలేందుకు పట్టుకుపోయి పలాంది కూడా మాట్లాడదాంపా. తినే పలారం నేను ఏమో పలారం పెడతట్టున్నా, నేను తట్టున్నా. తీయగున్నదే. తీయగుందా? ఇక అమ్మాయి గురించి తీయటి కబుర్లు చెప్పు. అరే గామెరా గా శ్రీదేవుల బిడ్డ శ్రీలీల. ఏంది శ్రీదేవుల బిడ్డ శ్రీలీలనా? అరే ఆమె ఇంకా శీలవతేరా. శీలవత అంటే ఏంటిది? ఓ వారి ఇంకా శీలవత అంటుంది కదా. నేను ఇంకా లగ్గం కాదు నాకు. అయితే ఆ భగవంతుడు నాకే రాసి పెట్టినట్టున్నాడు. నేను చేసుకుంటా పెళ్ళి, నేనే చేసుకుంటా. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు, ఓ పట్టు పట్టేయడమే. వివరాలు చెప్పి ఇంతంత పుణ్యం కట్టుకున్నావు. గా ఇంత మమ్మల్ని కలిపి ఆ ఇంత పుణ్యం కట్టుకో. నేను మా కట్టుకుంటా కానీ రేపు పొద్దుల గుడికి వస్తా ఆమె, నువ్వు గుడి కాడికి రా. సరే వస్తా, నువ్వు చెప్పినట్టే చెప్తాను. బెల్లం తిను. ఈ బెల్లం నీకు, బెల్లం పిల్ల నాకు. అరే గుండు
గిడ్డ వచ్చినావు నన్ను గుండు అనకు, నన్ను గుండు అంటే నీకు గుండు కొట్టిస్తా. అయితే కానీ మా బెల్లం పిల్ల దగ్గరికి పోదామంటే కదా అప్పుడు నువ్వు. పోదాంపా, సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది ఆల్రెడీ. పోదాంపా. పోదాంపా. నువ్వు తాకితే రాయి కూడా పరిమళాలు పంచేనా, నిన్ను తాకితే బ్రతుకు బాట చందనాలు చిందేనా. అందమా నువ్వే గంధమా, కలికి చిలకై కనుల ముందర కానరావే. అమ్మాయి అప్పుడే పోయింది, పోనీపా. అదే పోయిందా? ఉన్నదనుకున్నా. లేదు అప్పుడే పోయింది. మీరు కూడా ఇదే గుడికి వచ్చారా? అబ్బా ఏం తెలియనట్టే. నేను ఈ గుడికి వచ్చిందని తెలుసుకొని వచ్చినావు కదా, నాకు తెలుసు. సరే కానీ ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చోండి. నేను నీకోసం వచ్చాను, నీకెలా తెలుసు? అంతే, అన్నీ నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి. సరే కానీ బెల్లం పిల్ల, నీకు ఒక విషయం చెప్పాలి. నా పేరు బెల్లం పిల్ల కాదు, శ్రీలీల. నాకు తెలుసు నీ పేరు శ్రీలీల, మీ అమ్మ శ్రీదేవి. అవునా? మా అమ్మ పేరు నీకెలా తెలుసు? నాకు కూడా అలా తెలిసిపోతాయి అంతే. అవునా? సేమ్ పించ్, నీకు నాకు సేమ్ అలవాట్లు ఉన్నాయి. అవునవును, అలవాట్లు కలిసినాయి, అలాగే మనసులు సుతా కలిసాయి. ఏంటి మనసులా? అంటే నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. అది చెప్పాలంటే ధైర్యం సరిపోతలేదు. నేను అద్దం ముంగట గుండుకు నూనె పెట్టుకోగా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా అదేందో నీ ముంగడికి రాగానే నా ధైర్యం చచ్చిపోతుంది. గుండెల్లో గుబులు పుడుతుంది, గుండుకు చెమట పుడుతుంది. చూడు చెమట వాసన. నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థమైతలేదు. నువ్వు మొన్న నేను సమ్మక్క సరక్క బంగారం మంచి పెడతా అంటే గజ్జల గుర్రం లెక్క గల్లు 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 అనుకుంటా వచ్చి పలారం పట్టుకపోయినావు కదా. నువ్వు పట్టుకపోయింది పలారం కాదు, నా మనస్సు. అర్థమైందా? ఇక తిన్న తిండి సుత పెయిన పడతలేదు, నీ మీదనే రందయింది. ఇక అందుకే టీషర్ట్ సుత 2 ఫీట్ల లూజ్ అయింది తిండి తినకపోతే. నీ వల్లనే బక్కవాడ. ఇప్పటికైనా అర్థమైందా నా మనసులో మాట నీకు? ఏమని? నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వంటే నా ప్రాణమని. అర్థమైందా కాస్తనన్నా? నిజం చెప్పాలంటే నువ్వు ఇచ్చిన పలారం తీసుకున్నప్పటి నుంచి నా మనసు కూడా అలారం కొట్టుకున్నట్టు నీరికే కొట్టుకుంటుంది. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. ఎలా ఎలా
అవునా నిజమా? నేనంటే నీకు ఇష్టమేనా? అబ్బా ఇది కలనా నిజమా? ఒకసారి నన్ను గిచ్చు. ఇది నిద్రలో ఉన్నావచ్చు. నేను గిచ్చు గిచ్చు నన్ను. నువ్వు గిచ్చితే నొత్తలేదు. బెల్లం మీద చీమలు వారినట్టే అనిపిస్తుంది. ఎంతైనా మనం బెల్లంతో కలిసినాం కదా. శివరిదాకా అట్లే ఉండాలి మనది. శివరిదాకా అట్లే ఉండాలి మనది. అవునవును నిజమే, మనం బెల్లం చీమల లెక్క ఎప్పుడు కలిసే ఉండాలి. అవునవును నిజమే. నువ్వు బెల్లాన్ని, నేను గండు చీమను. నువ్వు గండు చీమవు కాదు, మరి ఏంటిది? గుండు చీమవు. నువ్వు గండు చీమన్నా గుండు చీమన్నా గమ్మత్ అనిపిస్తుంది. అయితే కానీ మనం లగ్గం ఎప్పుడు చేసుకుందాం? లగ్గానికి మా ఇంట్లో ఒప్పుకోరు. అవునా? మరి ఇప్పుడు ఎట్లా? సరే గాని నీ దగ్గర పైసలున్నాయా? మొన్ననే అడ్లమ్మిన 5 లక్షలు వచ్చినాయి. అటుకు మీద పెట్టిన. మరి ఆ పైసలు పట్టుకొని రా, మనం లేచిపోదాం ఎటైనా. అటుకు మీద పెట్టిన 5 లక్షలు పట్టుకొని వస్తా. సరే కానీ ఎప్పుడు లేచిపోదాం? అయ్యారునేమన్నా ముహూర్తం అడగన్నా? ఇలాంటి ముహూర్తం ఎందుకు? 5 లక్షలు పట్టుకొని రా, 3 గంటలకల్లా ఇద్దరం కలిసి లేచిపోదాం పట్టుకొని. 2 గంటల వరకు పైసలు పట్టుకొని ఈడికే వస్తా. నువ్వు కూడా ఈడికే రా. మనం లేచిపోదాం. ఈ పాడు ప్రపంచం మనకద్దు. ఎట్లన్నా పోయి ప్రశాంతంగా బతుకుదాం. సరే పోదాం. సరే పోదాం, నేను వస్తా. ఏమైంది గింత లేట్ చేసినావు? పైసలకు సంచి దొరకలే. ఇగో ఈ బ్యాగ్ చూసి నింపుకొచ్చేసరికి లేట్ అయింది. 5 లక్షలు కదా. ఎక్కువ పోదాం జల్లి. ఎవరన్నా చూస్తారు మళ్ళీ. ఒకసారి బండి దిగి కళ్ళు మూసుకోవా? ఒకటి ఇత్త నీకు. ఇంటిది ముద్ద. ఇది మేమిద్దరం కలిసి చేసిన ప్లాన్. మా దగ్గర పైసలు లేకనే నిన్ను వాడుకున్నాం. మేమిద్దరం లేచిపోతున్నాం. బాయ్ గుండుడా. అరే నాకు హెల్ప్ చేస్తా అని నన్ను నిజంగానే గుండుగోడికి పోతారా? నాకు గుండు ఉన్నదని. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది.